యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోవడం ఏంటి? మెట్టలు తత్తరిల్లడం ఏంటి? పర్వతాలు చాలా బలమైనవి కదా, అవి చాలా ఎత్తైనవి కదా. ఒకవేళ అవే కదిలితే, అవే తత్తరిల్లితే మానవులమైన మన పరిస్థితి ఏంటి? అయినప్పటికీ కూడా పర్వతాల లాంటి పరిస్థితులు, భీకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైతే మనం ఉండగలమా? అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే ఆయన కృప మనతో ఉన్నప్పుడు ఎలాంటి భీకర పరిస్థితులు మనకు ఎదురైనా కూడా మనము క్షేమంగానే ఉంటాం. మనము కదిలించబడం, మనం ఏమాత్రం హాని పొందాం, ఏమాత్రం కీడు అనుభవించమని దీని అర్థం. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఇలాంటి శ్రమలు ఏమైనా ఉన్నాయా? పర్వతాలు లాంటి వాళ్ళే కదిలిపోతున్నారా? మెట్టలు లాంటి వాళ్ళే తత్తరిల్లిపోతున్నారా? నీతో ఉంటానన్నవారు, నీతో స్నేహం చేస్తున్నవారు, నువ్వు నమ్ముకున్న వాళ్ళు నిన్ను అర్ధాంతరంగా చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నిన్ను మోసం చేశారా? నిన్ను విడిచిపెట్టేశారా? లేదా నిన్ను విడవడమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నిన్నెంతో ప్రేమించేటువంటి నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, నీ భర్త, నీ భార్య, నీ కన్నబిడ్డలు నీకు దూరం అయిపోయారా? అవే పర్వతాలు తొలగిపోవడం అంటే, మెట్టలు తత్తరిల్లిపోవడం అంటే. ఇలాంటి పరిస్థితి నీకు ఎదురైనా నువ్వేం భయపడద్దు, నువ్వేం కురింగిపోవద్దు. ఇంకా నా జీవితం ఏంటి, నేనెందుకు బ్రతకాలి, నాకు ఇంకా మనుగడ ఉంటుందా అని నువ్వు ఇంకా వేసారిపోవాల్సిన అవసరం లేదు.